డెమోక్రసీ, థియోక్రసీ, ఆటోక్రసీ మూడు ఉంటాయి. డెమోక్రసీ అంటేనేమో ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు. థియోక్రసీ దేవుడితో ఎన్నుకోబడిన రాజు, దేవుడు చెబితేనే చేయాల్సిన రాజు. మీరు నిర్గమాకాండంలో చూస్తే యెరూషలేము దేశానికి ఎవరైతే రాజయ్యారో, ఎవరైతే రాజుగా ఉన్నారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిని తన స్వహస్తాలతో తానే రాసుకొని డైలీ చదవాల. రాజు నియమం, దేవుడు చెప్పినది. మరి ప్రజలు 7 రోజులకు ఒకసారి ఏమో ఎవరో చెప్తా ఉంటే వీళ్ళు వింటా ఉంటారు. డైలీ పరిశుద్ధ గ్రంథాన్ని చూచే తప్పకుండా చదివే రాజే దేవుడికి వ్యతిరేకంగా, దేవుడు చేయమన్న పని చేయకుండా ఇంకొక పని చేస్తే రాజునే వదిలిపెట్టని దేవుడు ప్రజలను వదిలిపెడతాడా?